2025 మార్చి 13వ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే నాకు ఆత్మహత్య శరణ్యం అని వాపోయాడు పోసాని కృష్ణమురళి. బెయిల్ వచ్చినట్టే వచ్చి మళ్ళీ జైలుకు వెళ్లాల్సి రావడం పోసాని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసింది. పోసాని కృష్ణమురళి ఇప్పట్లో జైలు నుంచి బయటపడతాడా? వైసీపీ హయాంలో జరిగిన అక్రమాల్ని విజయసాయిరెడ్డి ఒక్కొక్కటే బయటపెడుతున్నాడు. జగన్ హయాంలో జరిగిన లిక్కర కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆయన నిన్న స్పష్టంగా ప్రపంచానికి తెలియజెప్పాడు. ఈ కసిరెడ్డి కథ ఏంటో తెలుసుకుందాం. జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టి 14 సంవత్సరాలు పూర్తయినాయి. నిన్ననే 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు పేలవంగా. 14 ఏళ్ల పాటు ఒక రాజకీయ పార్టీని నడపటం, ఒకసారి అధికారంలోకి తీసుకురావడం చిన్న విషయాలేం కాదు. కానీ వైసీపీలో ఈ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిస్తేజం ఆవరించింది. ఎందుకని? విజయశాంతి ఇప్పటికీ ఎన్ని పార్టీలు మారిందో గుర్తుంచుకోవడం కష్టం. ఆమెకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. విజయశాంతికి తెలంగాణలో ఇంకా పొలిటికల్ రెలవెన్స్ ఉందా? ఇవి ఇంకా మరికొన్ని అంశాల మీద ఇవాళ వార్తా విశ్లేషణ. ఈ అంశాలను విడివిడిగా చూడాలనుకునే వారికి కింద డిస్క్రిప్షన్లో టైం స్టాంప్స్ ఇచ్చాను, చూడొచ్చు. 2 రోజుల్లో బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య శరణ్యం నాకు అని చెప్పి పోసాని కృష్ణమురళి వాపోయాడు. ఎక్కడ? గుంటూరులో మేజిస్ట్రేట్ గారి ఎదుట. ఎందుకు పోసానికి ఆ పరిస్థితి వచ్చింది? ఎందుకంటే నిన్న వాస్తవంగా పోసాని కృష్ణమురళి నాకు బెయిల్ వచ్చేసింది అన్ని కేసుల్లో, ఇంక వెళ్ళిపోవచ్చు ఇంటికి అనుకున్నాడు. సాక్షి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున కథనాలు రాసుకున్నారు. సక్సెస్ఫుల్గా ఏ విధంగా పోసాని కృష్ణమురళి మీద 17 కేసులు పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నిట్లోనూ బెయిల్ తెచ్చుకోగలిగామని. కానీ పోసాని దురదృష్టానికి ఏమైందంటే నిన్న ఏపీసీఐడి పోలీసులు కొత్తగా ఒక కేసులో పీటీ వారెంట్ తీసుకున్నారు, అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. ఆ సందర్భంగానే గుంటూరు మేజిస్ట్రేట్ ఎదుట పోసానిని పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు కర్నూలులో ఉన్నాడు, కర్నూలు నుంచి తీసుకొచ్చారు. అప్పుడు పోసానికి పరిస్థితి అర్థమైంది. బెయిల్ వచ్చింది కానీ అన్ని కేసుల్లో బయటపడడం కష్టం, మళ్ళీ ఇంకేదో కేసులో లోపలేస్తున్నారు నన్ను అని. అప్పుడు మేజిస్ట్రేట్ గారి ఎదుట అతను బ్రేక్ డౌన్ అయిపోయాడు. పోసాని కృష్ణమురళి భోరున విలపించాట. నాకు 70 ఏళ్ళు ఉన్నాయి, నేను జస్ట్ విలేకరులతో మాట్లాడానంతే, ఈ మాత్రానికి ఇన్ని కేసులు పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పి నాకు తెలియదు. నేను ఎట్లాంటి తప్పు చేయలేదు, అయినా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నా మీద చాలా చెప్పాడు. మీకు కావాలంటే మా ఇద్దరికి లైట్ డిటెక్టర్ టెస్టులు చేయండి, నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారు. లోకేష్ అడిగాడు నన్ను వాళ్ళ పార్టీలోకి రమ్మని, రానందుకు గాను కక్ష సాధింపుగా నన్ను ఇట్లా జైల్లో పెట్టారు అని మాట్లాడాడు. ఈ సందర్భంగా ఇంకొన్ని చెప్పాడు. అదేంటంటే అసలు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయన్న విషయం కూడా నాకు తెలియదు, నాకు ఇప్పటికే 2 సార్లు స్టెంట్లు వేశారు హార్ట్లో, గొంతుకు సంబంధించి కూడా ఏదో వ్యాధి ఉంది అని ఇక సినిమాటిక్గా మాట్లాడాడు. తర్వాత నేను కనుక తప్పు చేశానని భావిస్తే నన్ను నడిబజార్లో నరికేయండి లాంటి డైలాగులు. సరే, ఇవేవి పనిచేయమనుకోండి కోర్టుల్లో. ఏది ఏమైనప్పటికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి పచ్చి బూతులు మాట్లాడితే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది తెలియాలి అందరికీ. విమర్శించడం వేరు, తీవ్రంగా విమర్శించడం కూడా వేరు, కానీ బూతులు తిట్టడం వేరు. విమర్శ పేరుతోటి నానా రకాల చండాలంతా మాట్లాడడం వేరు. ఆత్మానుభవం అయితే కానీ తత్వం బోధపడదు అన్నాడు గిరీశం. ఇప్పుడు పోసానికి ఆత్మానుభవం అయింది. విలేకరులు పిలిచి బండబూతులు తిట్టినంత మాత్రాన ఈ విధంగా నన్ను జైల్లో పెడతారా, రాష్ట్ర వ్యాప్తంగా తిప్పుతారా పోలీసులు అని వాపోతున్నాడు. గతంలో నేను చెప్పినట్టుగా పోసాని కృష్ణమురళి మీద వరుస కేసులు ఉన్నాయి, 30 ఫిర్యాదులు ఉన్నాయి, 17 కేసులు పెట్టారు. అందులో కొన్ని కేసుల్లో పీటీ వారెంట్లు తీసుకున్నారు. తీసుకున్న ప్రతి కేసులో మళ్ళీ బెయిల్ వచ్చింది. అయినా కొత్తగా ఏపీసీఐడి వాళ్ళు పెట్టారు. తాజాగా నేను చూసిన ఇంకో వార్త ఏంటంటే బాపట్ల పోలీసులు మరొక కేసు పెట్టారు అని. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సిఐడి కేసులో 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు. మళ్ళీ బాపట్లో ఉన్న కేసులో మళ్ళీ పీటీ వారెంట్ తీసుకుంటే అక్కడ మేజిస్ట్రేట్ ముందు కూడా ఆయన ప్రవేశపెట్టాలి. కాబట్టి పోసాని కోరినట్టుగా 2 రోజుల్లో ఆయనకి బెయిల్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ. వైసీపీ నుంచి బయటకు వచ్చిన విజయసాయిరెడ్డి ఇప్పుడిప్పుడే అన్ని విషయాలు బయటకు చెప్పేస్తున్నాడు. నిన్న కొన్ని విషయాలు బయటకు చెప్పాడని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. ఆ సందర్భంగా ఆయన ఇంకొక విషయం కూడా చెప్పాడు, కొత్త విషయం. అదేంటంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పి ఉన్నాడు. చాలామందికి ఈయన ఎవరో తెలియదు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఐటీ అడ్వైజరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరు. అటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అడ్వైజరు జగన్ హయాంలో లిక్కర కుంభకోణంలో ప్రధాన పాత్రధారి సూత్రధారి అని విజయసాయిరెడ్డి చెప్పాడు స్వయంగా నిన్న. ఐటీ అడ్వైజర్ ఏంటి, లిక్కర్ కుంభకోణం ఏంటి,
ఏమి సంబంధం ఈ రెండింటికి అని చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో ఒక వీడియో చేశాను నేను ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద. ఇతనేవో చిన్న చిన్న ఐటీ కంపెనీలు పెట్టుకొని నడిపేవాడు. అమెరికాలో కూడా ఉన్నట్టున్నాడు కొన్నాళ్ళు. అయితే 2019 నుంచి 24 మధ్యకాలంలో వైసీపీకి చాలా సేవ చేశాడు. అంటే ఐటీ రంగానికి సంబంధించి కొంత బ్యాక్ ఎండ్ హెల్ప్ ఏదో చేశాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అడ్వైజర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి ఇచ్చాడు. చాలా పెద్ద పదవి అది, అడ్వైజర్ అంటే. మంచి జీతం భత్యం అన్నీ ఉంటాయి. కానీ ఏనాడు ఆయన ఐటీ రంగానికి సంబంధించి చీమ తలకాయ అంత పని కూడా చేయాల. అసలు జగన్మోహన్ రెడ్డికి ఇంట్రెస్ట్ లేదు ఐటీ అంటే. ఏదో ఏపీకి ఐటీ తీసుకురావాలి, లేకపోతే ఐటీలో వచ్చిన కొత్త టెక్నాలజీస్ని తీసుకురావాలి, కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంటే వాటిని తెచ్చుకోవాలి, అటువంటి ఆలోచనే లేదు. ఆయనకే లేనప్పుడు వీళ్ళకి ఎందుకు ఉంటుంది? ఏదో పదవి ఇచ్చానో ఎంజాయ్ చేయండి అనే టైపు, లేదు పార్టీకి పని చేయండి. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని దేనికి వాడుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ వ్యవహారాలను చూసుకోవడానికి. లిక్కర్కి సంబంధించి చాలా పెద్ద ప్లాన్ వేశారు. అప్పట్లో సక్సెస్ఫుల్గా వేశారు. ఒక అంచనా ప్రకారం ఏంటంటే కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ అయితే నెలకి 60 కోట్ల రూపాయలు మద్యం వ్యాపారం ద్వారా జగన్మోహన్ రెడ్డికి వెళ్ళాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. నేను చెప్పేది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. చాలామంది 100 కోట్లు 200 కోట్లు అంటారు నెలకి. బట్ కన్జర్వేటివ్గా 60 కోట్లు అని చెప్పి ఇప్పుడు సిఐడి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు దీని మీద. ఆ దర్యాప్తులో వాళ్ళు వేసిన అంచనాలు నెలకు 60 కోట్లు అంటే సంవత్సరానికి 720 కోట్లు, 5 ఏళ్ల పాటు దాదాపు 3 నుంచి 4 వేల కోట్లు ఒక్క లిక్కర్ కుంభకోణంలోనే వచ్చినాయి. ఏ విధంగా వచ్చినాయి అందరికీ తెలుసు. ఈ మొత్తం బెవరేజ్ కార్పొరేషన్ అంతా గుప్పిట్లో పెట్టుకొని డిస్టిలరీస్ నుంచి ఎవరైతే మందు సప్లై చేస్తారో వాళ్ళతో మాట్లాడుకొని క్యాష్ రూపంలో పెద్ద ఎత్తున డబ్బు తీసుకున్నారు. ఎందుకంటే మొత్తం దందా అంతా క్యాష్లో చేశారు. ఈవెన్ రీటైల్ సేల్స్ కూడా ఆ టైంలో క్యాష్లోనే జరిగిన విషయం తెలుసు. డిజిటల్ పేమెంట్స్ని పెట్టలేదు కావాలని, సో దట్ లెక్క డొక్క ఏమి ఉన్నదని. ఇప్పుడు అందుకనే ఏపీసీఐడి వాళ్ళు నానా కష్టాలు పడుతున్నారట, ఎట్లా ట్రేస్ చేయాలి దీన్ని అని. పెద్ద కుంభకోణం జరిగింది అందరికీ తెలుసు. కానీ డబ్బుల ఆచూకీ లేదు ఎక్కడ. అలా ఆచూకీ లేకుండా చేయడానికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఆయన్ని పెట్టుకున్నారు. ఆయనే మొత్తం మాట్లాడి కాండ్యూట్ అనమాట. ఆయన డిస్టిలరీస్ వాళ్ళతో మాట్లాడడం, బ్యూరేజ్ కార్పొరేషన్ చేత కొనిపించడం, ఇక్కడి నుంచి రీటైల్ షాపులకు సప్లై చేయటం, రీటైల్ షాపుల్లో అమ్మిన సరుకులో దొంగ సరుకు ఏదైతే ఉంటుందో లెక్కలేని సరుకు ఆ క్యాష్ని తీసుకోవటం. సో ఇటు డిస్టిలరీస్ వాళ్ళు అటు రీటైల్గా వచ్చిన డబ్బుని వసూలు చేయడానికి మధ్యవర్తులు పెట్టుకున్నారట చాలామందిని. సో వీటన్నిటినీ ఓవరాల్గా పైనుండి చూసుకుందేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని ఒక ఆరోపణ. అయితే యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో వీటన్నిటిని మానిటర్ చేసి అన్నింటినీ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనేది రెండో ఆరోపణ. అందువల్లనే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఈ మాట అన్నాడు. ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ. ఆయన మాటల్లోనే చెప్పాలంటే మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డి. ఈయన రాజ్ కసిరెడ్డి అంటారు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని. దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని కూడా టీచ్ చేశాడట. సో ట్రయల్గా చెప్పాడనమాట ముందు విజయసాయిరెడ్డి. ఏమైనప్పటికీ విజయసాయిరెడ్డి మాటలను బట్టి ఒక విషయం అర్థమవుతోంది. గతంలో నేనేమనుకున్నానంటే ఈయన వైసీపీ నుంచి బయటకు వచ్చాడు, కానీ వైసీపీని ఒక మాట అనడానికి కూడా ఇష్టపడడం లేదు. అంటే ఆ సంబంధ బాంధవ్యాలు కొనసాగుతున్నాయి అని. బహుశా ఇనీషియల్గా అట్లానే ఉంది పరిస్థితి. కానీ రాజీనామా చేసిన తర్వాత కూడా విజయసాయిరెడ్డినే విలన్గా చూపించడానికి జగన్మోహన్ రెడ్డి ట్రై చేశాడు. దాంతో బహుశా విజయసాయిరెడ్డికి మనసు విరిగినట్టయింది. అందువలనే ఇప్పుడు కొంచెం బయటపడుతున్నాడు. ముందు ఇంకా చాలా విషయాలు చెప్తాడు బహుశా. ఎందుకంటే ఇప్పటికే సాక్షిలో ఈయనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈయనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా. ఇలా ఎక్కువగా మాట్లాడే కొద్దీ బహుశా విజయసాయిరెడ్డి ఇంకా ఎక్కువ విషయాలను బయటపెడతాడు. ఎవరూ పెద్దగా అబ్జర్వ్ చేయని వార్త ఒకటే వచ్చింది ఇవాళ. అదేంటంటే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమిళనాడు మంత్రి ఈవి వేలు కలిశారు అని. తమిళనాడు మంత్రి అంటే డిఎంకే మంత్రి. ఈ వేలు గారి పూర్తి పేరు ఇతిరాజులు వజ్రవేలు. బహుశా తెలుగు మూలాలు ఉన్న వ్యక్తే ఉంటాడు. చాలామంది తమిళులు ఎస్పెషల్లీ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు తెలుగు మూలాలు ఉన్నవాళ్లే, కానీ వాళ్ళ తెలుగుతనాన్ని పూర్తిగా వదిలేసుకున్నారనుకోండి. ఏమైనప్పటికీ ఈయన ప్రస్తుతం డిఎంకే గవర్నమెంట్లో అంటే స్టాలిన్ గవర్నమెంట్లో మినిస్టర్ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, హైవేస్ అండ్ మైనర్ పోర్ట్స్ అట. ఈయన జగన్మోహన్ రెడ్డిని ఆయన ఇంట్లో కలిశారు బుధవారం నాడు. ఆయనతో పాటు డిఎంకే ఎంపీ విల్సన్ కూడా ఉన్నారట. ఎందుకు కలిశారు అంటే 22న ఎందుకు కలిశారంటే చెన్నైలో 22న దక్షిణ భారత అఖిలపక్ష నాయకుల సమావేశం జరుగుతోంది.
దీనికి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహ్వానించారు. ఎందుకు జరుగుతోంది ఈ సమావేశం అంటే, ఈసారి జరగబోయే డీలిమిటేషన్లో సౌత్కి చాలా అన్యాయం జరుగుతోంది, ఉత్తరాది చాలా లాభపడుతోంది అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొంతకాలంగా మాట్లాడుతున్నాడు. దీని మీద ఆయన నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఒక లేఖ రాశారు. ఈ విషయం మీద మనందరం మాట్లాడదాం రండి అని. సో 22న చెన్నైలో జరుగుతోంది. ఈ సమావేశానికి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి స్టాలిన్ లేఖ రాశాడు. జగన్ వెళ్తాడో లేదో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి తన పొలిటికల్ కెరియర్లో ఈ విధంగా జాతీయ స్థాయిలో జరిగేటువంటి అన్అఫీషియల్ మీటింగ్స్, పొలిటికల్ మీటింగ్స్కి ఎక్కువగా హాజరవ్వాలా గమనిస్తే. అతను వేరే వాళ్ళతో ఎవరితోటి కూడా పెద్దగా పొత్తు పెట్టుకోడు, ఎందుకో తెలియదు. ఏమైనా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమైనా ఉందా, మరొక కారణమా తెలియదు. లేకపోతే బీజేపీ తోటి అంతర్గతంగా ఒప్పందం ఉంది కాబట్టి, లోపాయకారి ఒప్పందం ఉంది కాబట్టి వేరే వాళ్ళతో కలిస్తే వాళ్ళ కోపం వస్తుంది అని చెప్పి గతంలో కలిసి ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు పరిస్థితులు మారినాయి. ఇప్పుడు బీజేపీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. ఇప్పుడు కూడా ఇతర పార్టీలతోటి కలిసి నడుద్దాం అనేటువంటి ఆలోచన పెద్దగా జగన్మోహన్ రెడ్డికి ఉండటం లేదు. ఆ మధ్యకాలంలో ఢిల్లీలో ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలు చేస్తోందని చెప్పి ఒక కార్యక్రమం పెట్టి దానికి అందరినీ పిలిచాడు. అంతే, ఆ ఒక్కరోజు జరిగింది. మళ్ళీ దాన్ని ఏం ఫాలో అప్ లేదు. ఈ మధ్యకాలంలో కూడా ఈ నాన్ బీజేపీ పార్టీల మద్దతు పొందుదాం అని కానీ, వాళ్ళతోటి నెట్వర్కింగ్ చేద్దామని కానీ జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఆలోచన ఉండట్లేదు. దానికి తోడు విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోవడం కూడా బహుశా ఆయనకి ఇబ్బంది అయి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నెట్వర్కింగ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు అవుట్ ఆఫ్ ద స్టేట్, జాతీయ స్థాయిలో. కనీసం స్టాలిన్ మీటింగ్కి ఏమైనా వెళ్తాడా లేదా చూడాలి 21వ తేదీన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి పెట్టి 14 సంవత్సరాలు పూర్తయింది. అంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఎంతకాలమైనా కూడా ఎందుకన్నా ఆ పార్టీ యొక్క ప్రజెన్స్ అంతగా ఫీల్ కావు మనం. ఇది ఎప్పటి నుంచో ఉంది పార్టీ. 14 ఏళ్ల నుంచి 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిన్న జరుపుకున్నారు. ఎక్కడ జరుపుకున్నారు? తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో. అక్కడే క్యాంప్ ఆఫీస్ కదా, అదే పార్టీ ఆఫీస్ అన్నట్టు. అందువల్లనే ఇది ఒక పార్టీ, 14 సంవత్సరాలైంది ఈ పార్టీ పెట్టి అనేటువంటి ఫీల్ రాదు. ఆ జరిగిన ఆవిర్భావ దినోత్సవాలు కూడా చాలా పేలవంగా జరిగినాయి. చివరికి లక్ష్మీపార్వతి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ వీళ్ళు పెద్ద నాయకులు ఆయన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నది. నిజానికి 14 సంవత్సరాల పాటు ఒక రాజకీయ పార్టీని నడపటం అనేది మామూలు విషయం కాదు. అందులో 5 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు, మిగతా 9 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రధాన ప్రతిపక్షం అందులో కూడా. అయినా కూడా మిగతా పార్టీలతో కంపేర్ చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎందుకనో ఒక ప్రధాన మెయిన్ స్ట్రీమ్ రాజకీయ పార్టీగా అంత గుర్తింపు లేదు. దానికి కారణం ఒకటి ఏమనుకుంటారంటే, వైఎస్ఆర్సీపీకి ఎటువంటి సిద్ధాంతపరమైన ప్రాతిపదిక లేకపోవడం, ఐడియాలజికల్ బేస్ ఏమి లేదు ఆ పార్టీకి. ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని కాసేపు కుల బలం వల్ల కొంత, అపారమైన ధనం వల్ల కొంత, ఏపీలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ మీద వ్యతిరేకత ఉండేటువంటి వర్గాల మద్దతు వల్ల కొంత ఆ పార్టీ సస్టైన్ అవుతోంది. అయితే ఆ పార్టీకి ఎటువంటి ఐడియాలజికల్ బేస్ లేదు, ఐడియాలజికల్ ఫెర్వర్ ఏమి కనిపించదు అందులో. చిన్న చిన్న ప్రయత్నాలు కొన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఐడియాలజీ ఇవ్వడానికి. అదేంటంటే వైఎస్ఆర్సీపీని కొంత దళితుల పార్టీగా చేయడానికి కొంత ప్రయత్నించాడు. అట్లీస్ట్ ఒక ఇంపార్టెంట్ సెక్షన్ అమంగ్ దళిత్స్ వైఎస్ఆర్సీపీని మా పార్టీ అన్నట్టుగా ఐడెంటిఫై అయ్యారు. అనేక కారణాల వల్ల, చారిత్రక కారణాలు ఉన్నాయి, ఫ్యామిలీ పరంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతం పుచ్చుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అది కూడా కొంత ప్లే చేసింది ఈ రకమైన మద్దతు రావడానికి. అయితే దాన్ని కూడా ఎందువల్లనో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ల కాలంలో దళితుల మీద కూడా బాగా దౌర్జన్యాలు జరిగినాయి. మిగతా ప్రభుత్వాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ విషయంలో పెద్దగా తేడా ఏమీ లేదు. సో ఆ రకంగా చూసినప్పుడు టీడీపీకి ఉండేటువంటి ఒక ఐడియాలజికల్ బేసు, బీఆర్ఎస్కి ఉండేటువంటి ఒక ఐడియాలజికల్ బేసు లాంటివి లేవు. టీడీపీ ఉందనుకోండి, అందరికీ తెలుసు తెలుగు ఆత్మగౌరవం, రాష్ట్ర ప్రయోజనాలే అంతిమం అనేటువంటి నినాదాలతోటి ఆ పార్టీ వచ్చింది. అందులో కొంత ఫెర్వర్ ఉంటుంది. ఇప్పుడు అంత లేకపోవచ్చు కానీ గతంలో ఉండేది కనీసం. బీఆర్ఎస్ తీసుకోండి, సబ్ రీజనలిజం, మేము తెలంగాణ కోసం నిలబడతాం, అందుకోసం ఎవరి మీదనైనా ఫైట్ చేస్తాం అని తెలంగాణ అనేటువంటి ఒక బేస్ తీసుకొని వాళ్ళు పోరాటం చేసి ఒక పార్టీగా గుర్తింపు తెచ్చుకున్నారు, అధికారంలోకి వచ్చారు. వైఎస్ఆర్సీపీకి ఏ రకమైన సిద్ధాంతపరమైన ప్లాట్ఫామ్ లేదు. టీడీపీ మీద వ్యతిరేకతే దాని ప్లాట్ఫామ్. టీడీపీని ప్రజలు ఓడించాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీని తీసుకొస్తారు. అట్లీస్ట్ 2019లో తీసుకొచ్చారు. ఆ విధంగా కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీగా దీన్ని డెవలప్ చేద్దాము అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఇసుమంత కూడా లేదు. అందువల్ల అధికారం పోయిన వెంటనే ఆ పార్టీ అంత నిస్తేజంలో పడిపోయింది. రీజనల్ పార్టీస్ అన్నీ కూడా కుటుంబ పార్టీలు లేక వ్యక్తుల ఆధ్వర్యంలో నడిచే పార్టీలు. కానీ వాటిల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఒక స్టెప్ దిగువన ఉంది.
మిగతా పార్టీలు కూడా కుటుంబ పార్టీలు అయినా ఎంతో కొంత మిగతా వాళ్ళకు కూడా స్థానం కల్పిద్దాం అనేటువంటి ఆలోచన చేస్తారు అధికారం కోసం. జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి వాడంటే కుటుంబం కూడా కాదు, యాక్చువల్గా తానొక్కడే, తనదే ఈ పార్టీ, ప్రొప్రైటరీ కన్సర్న్ లిటరల్గా వైఎస్ఆర్సీపీ. అందువల్లనే ఆ పార్టీని పెట్టి 14 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉండాల్సినటువంటి ఆ గ్రావిటాస్, ఆ గంభీరత లేదు అనేది నా అభిప్రాయం. అందరూ మర్చిపోయిన విజయశాంతిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మధ్య గుర్తు చేశారు. ఆవిడ అసలు ఏ పార్టీలో ఉందో కూడా చాలామందికి తెలియదు. కాంగ్రెస్లోనే ఉంది అని ఇప్పుడు తెలిసింది. ఎలా తెలిసిందంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. విజయశాంతి ఇప్పటికి ఎన్ని పార్టీలు మారిందో లెక్కలేదు. ఆవిడ రాజకీయాలకు వచ్చింది 1997లో. అప్పుడు ఫస్ట్ టైం బీజేపీలో చేరింది ఆవిడ. 2005లో బీజేపీ నుంచి బయటకు వచ్చి సొంత దుకాణం తెరుచుకుంది, తల్లి తెలంగాణ అనే పేరుతో. ఆ తర్వాత 2009లో ఈ తల్లి తెలంగాణని తీసుకెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో మెర్జ్ చేసింది. 2014 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరింది. మెదక్ నుంచి పార్లమెంట్ సీటుకి పోటీ చేసింది, ఓడిపోయింది. 2020లో బీజేపీకి మళ్ళీ వచ్చింది, గర్వాపసి అన్నమాట. 3 సంవత్సరాల తర్వాత అంటే 2023లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. కానీ ఆవిడకి ఎంత పొలిటికల్ రెలవెన్స్ ఉంది ఇవాళ తెలంగాణలో? యాక్చువల్గా ఆవిడకి తెలంగాణకి సంబంధం ఏంటని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆవిడ తల్లిదండ్రులు యాక్చువల్గా అనపర్తికి చెందిన వాళ్ళు. ఆవిడ తల్లిగారు తెలంగాణలో ఏటూరు నాగారం దగ్గర ఒక విలేజ్కి చెందినవారు. అది కనెక్షన్ అంతే. ఆవిడ పుట్టింది పెరిగింది చెన్నైలో. ఆవిడ తల్లిదండ్రులు అంతకుముందు ఉన్నదంతా అనపర్తిలో, తూర్పుగోదావరి జిల్లా. కానీ సడన్గా ప్రత్యేక తెలంగాణకు నా మద్దతు, నేను తెలంగాణవాదిని అనుకుంటూ వచ్చింది 97లో ఆవిడ రాజకీయాల్లోకి వచ్చి. పెద్దగా సాధించింది ఏమీ లేదు. ఒకసారి టీఆర్ఎస్ నుంచి 2009లో లోక్సభకి ఎన్నికైంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్సీ పదవికి ఎంపికైంది. బహుశా ఇంతటితోటి ఆవిడ రాజకీయ ప్రస్థానం ఒక ముగింపుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ 5-6 ఏళ్ల పాటు ఆవిడ ఎమ్మెల్సీగా ఉంటుంది. అయితే ఆవిడ ప్రభావం తెలంగాణ రాజకీయాల మీద పెద్దగా ఉండేటువంటి అవకాశం ఇక లేదు. కాదంబరి జత్వానీ కేసులో 3 సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు సస్పెండ్ చేసిన విషయం తెలుసు. ఎవరెవరు? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు, అలాగే కాంతిరాణా తాత, విశాల్ గున్ని. ఈ 3 6 నెలల క్రితం సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ 6 నెలల వరకే చేయాలి. ఆ తర్వాత మళ్ళీ రెన్యూ చేయాలి సస్పెన్షన్ని. సో మరొక 6 నెలల పాటు చేశారు ఇప్పుడు. అంటే సంవత్సరం పాటు ఉద్యోగం లేకుండా ఉంటారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. పిఎస్ఆర్ ఆంజనేయులు గారు 1992 బ్యాచ్కి చెందిన వాళ్ళు ఐపీఎస్లో. ఇప్పుడు డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా గారు కూడా 1992 బ్యాచే. అంటే రాష్ట్రానికి డీజీపీ కావాల్సిన వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కానీ పరిస్థితి ఏమిటి అంటే సస్పెన్షన్లో ఉన్నాడు. ఎందుకు అంటే 2019-24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డిని చూసి ఇతని ఎల్లకాలం అధికారంలో ఉంటాడని చెప్పి అనుకొని ఏ అధికారి పాల్పడని అరాచకాలకు పాల్పడ్డాడు. 1 కాదు 2 కాదు నిజానికి. అందువల్ల ఇవాళ శిక్ష అనుభవిస్తున్నాడు. ఆయనతో పాటు పాపం ఈ కాంతిరాణా తాత, విశాల్ గున్ని వీళ్ళు తెలియక చేసిన తప్పులు ఎక్కువ. కానీ పిఎస్ఆర్ ఆంజనేయులు చెప్పాడు, బాస్ చెప్పాడని చెప్పి వాళ్ళు అడ్డగోలు పనులు చేశారు. దానివల్ల ఇవాళ సమాజంలో ఎంతో హోదాగల వ్యక్తులుగా ఉండాల్సిన వాళ్ళు సస్పెన్షన్లో ఉన్నారు.